హలో ఫ్రెండ్స్, మా ఊరు జాతరలో చూడండి. అందులో మా ఫ్రెండ్స్ వెళ్ళి వాళ్ళు వేసే యాసకల్లో నీ కత్తులు కూడా తీసుకుని యాసల్లో మళ్ళీ సరదా చేశారు. హనుమంతో కూడా మంచి భలే అట్టకరంగా బాగుంది. నాకైతే ఈ వీడియో మీరు ఫుల్గా చూద్దాం కూడా చూడండి. అలాగే మా వాళ్ళు బాంబులు కూడా పేల్చారు మా ఊరు సంబరాల్లో. చూడండి అసలు ఎలా ఉన్నాయి, మైండ్ బ్లోయింగ్ అసలు. ఇంకా ఈ లైటింగ్ అంటే చూస్తే ఇంకా వేరే లెవెల్. అసలు ఈ దేవతలు అవతారాలు పెట్టారు. అవతారాలు చూస్తే మైండ్ బ్లోయింగ్. అలాగే ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాలు పెట్టారు. అమ్మాయిలు బండ్లు కూడా పెట్టారు. అసలు బండ్లు 3 పెట్టారు. దాంట్లో మా వాళ్ళు యాస్కలు కూడా వేశారు. మంచి బలం ఉంది. అలాగే ఇక్కడ అమ్మాయిలు ప్రోగ్రాలు పెట్టారు. గాడి కూడా పెట్టారు. ఒక గాడి సూపర్ అయితే ఉంది. అక్కడ లైటింగ్, బాంబులు పేల్చడం. ఈ అమ్మాయిల ప్రోగ్రాలు అయితే పిచ్చెక్కిచ్చేసింది మామ. అసలు పిచ్చెక్కిచ్చేసింది అంతే. హైదరాబాద్ అంటే అది హైదరాబాద్ నుంచి వచ్చి మంచి మంచి పిచ్చెక్కిచ్చేలాగా చేశారు. మాకైతే పొరపోయింది. మేము చూసిన వాళ్ళ అది ఇదే అంటారు ఫస్ట్ టైం వేయడం. కానీ ఫస్ట్ టైం అనే చెత్త కొట్టేశారు. ఏదో అలా మిస్టేక్లు ఉన్నాయి కానీ అది పర్లేదు. కానీ డ్యాన్స్ మాత్రం చెత్త కొట్టేశారు మామ. మామ ఈ అమ్మవారు చూసావా ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారో. ఇది ఏంటంటే కాకినాడ బాలాని అంట డప్పుల్లో. మామ కోడి డ్యాన్స్ కదా ఏదన్నా మామ చదువు కొడతాడంట. బాలాని అంటే కాకినాడ. మీకు కావాలంటే పెట్టించుకోండి మామ. నెంబర్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు నెంబర్ ఇస్తాను మామ. బాలానికి ఇష్టంలో కూడా ఐడియా ఉంది కానీ కుర్రలు తీసుకొచ్చి చదువు కొడుతున్నాడు మామ. కానీ ఆ అమ్మవారు డ్యాన్స్ నార్మల్గా లేదు మామ. అసలు వెళ్ళిపోయింది వేరే లెవెల్ అంతే మామ. మొత్తం మైండ్ బ్లోయింగ్ మామ. మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను మామ. మీరు మామ మీకు థ్యాంక్స్ మామ. కోయి డ్యాన్స్ అన్నాను కదా, ఇంకా కోయి డ్యాన్స్ అంటే ఇదే. ఇంకా ఈ కోయి డ్యాన్స్ అంటే మామ ఆ సంబరాలకి కన్నా ముందు రోజు చెదగొట్టారు మామ కోయి డ్యాన్స్. మామ కోయి డ్యాన్స్ అంటే ఏంటనుకుంటున్నావు? కోయి అమ్మవారు వస్తారు. అమ్మవారు వచ్చి జాతర తీసుకెళ్తారు. ఒక బండి అని తేలేస్తారు. ఆ దగ్గర కోయి డ్యాన్స్లో కోయి డప్పులు కొడతారు మామ. ఆ కోయి డ్యాన్స్ డప్పులతో అమ్మవారు డ్యాన్స్ అవుతారు మామ. చదువు కొట్టేసారు. ఇదంతా ఒక లెవెల్ అయితే, నిన్న అయిందంతా ఒక లెవెల్ అయితే, ఇదంతా ఇంకో ఎత్తు మామ. అది అయిన తర్వాత నైటు అడిచెత్తమ్మని, గంగలమ్మని, నూకలమ్మని, అద్దలమ్మని అందరినీ పొలిమేరు కట్టడానికి నైట్ తీసుకెళ్తారు మామ. తీసుకెళ్ళి అడిచెత్తం గుడి దగ్గర, అది గుడి, ఆ గుడి దగ్గర అమ్మవారు నైట్ లైట్లు ఉండవు ఏముండవు మామ. పరిగెట్టుకుంటూ వెళ్తారు మామ అమ్మవార్లు గరగలు ఎత్తుకొని. అప్పుడు మనం చూడాలి మామ. అయిన తర్వాత గుడి చుట్టూరు తిరుగుతారు మామ. తిరిగిన తర్వాత డబ్బులు కట్టిన అక్కడ డ్యాన్స్ వేసి ఆ తర్వాత పొలిమేరు కట్టి ఇంటికి వస్తారు మామ. అదంతా ఒక ఎత్తు, ఇదంతా ఒక ఎత్తు అని ఎందుకన్నానంటే ఇప్పుడు చూడండి మామ, మీకు అర్థమైపోతుంది. చూడండి ఎంతమంది వస్తారో. ఈ రోజు చేసినది అంతా ఒక ఎత్తు, నిన్నదంతా ఒక ఎత్తు అన్నట్టు. ఇంతకు ముందు చూసేదంతా ఒక ఎత్తు, ఇదంతా ఇంకో ఎత్తు. ఇది చూసిన మరో రోజు ఇది మామ. అయితే ఈ ఆరు వద్దే మామ. చూడండి ఎంత ట్రాఫిక్ జామ్, ఎంతమంది జనం వస్తున్నారో మామ. నేను ఇందాక చెప్పాను కదా అడిచెత్తం రాత్రి నైట్ కూడా పరిగెట్టుకుంటూ వస్తుందని. ఇదే మామ. అదే కాకుండా 5 రోజుల నుంచి జాతర జరుగుతాయి మామ. జరిగిన తర్వాత ప్రతిరోజు కూడా ఊర్లో అన్ని ఊర్లకి వెళ్ళి డ్యాన్స్ చేసి తానాలు ఆడి అన్ని చేసి అమ్మవార్లు వస్తాయి. వచ్చిన తర్వాత గుడి ముందు ఒక అరగంట సేపు డ్యాన్స్ కడతాయి మామ. కట్టిన తర్వాత ఒక చిన్న పాక గుడిసి లాంటిది ఉంటుంది. అందులో ఈ గరగలన్నీ పెట్టేసి నైట్ గద్దె ఎక్కిస్తారు మామ. ఎక్కించిన తర్వాత మళ్ళీ రేపు తర్వాత ఈవినింగ్ తీసి రేపు సాయంకాలం తీసి మళ్ళీ డ్యాన్స్ చేస్తారు మామ. వేయించిన తర్వాత మళ్ళీ సేమ్ మామ అన్నింటికి వెళ్ళి తర్వాత వచ్చి మళ్ళీ స్నానం చేస్తారు మామ. వేరే లెవెల్ మామ. సంబరాలు ఊర్లో జాతర అంటే వేరే లెవెల్ మామ. అవి మాత్రం మిస్ అవ్వకండి మామ, మీకు మాత్రం జరిగితే. హలో మామ చూడండి, అందులో నేను చెంగుమని డ్యాన్స్ కట్టుకుంటూ వెళ్ళిపోతాను. అది నేనే. అది వచ్చేసావా మామ. కానీ మన ఊరు సంబరం అంటే మనం ఎంజాయ్ చేయాలి మామ. అలా ఉండాలి, వేరే లెవెల్ ఉండాలి. ఎవడో చూస్తాడు ఏదో చేస్తాడంటే బోడి బస్ అని మనకేంటి మామ. మనం డబ్బులు ఎట్టి మన ఊరు జాతర చేసినప్పుడు మనం ఎంజాయ్ చేయాలా. ఆడి చూస్తాడు ఈడు చూస్తాడు ఏంది మామ. తాగితేనే డ్యాన్స్ చేస్తామా, తాగకపోతే డ్యాన్స్ చేయమండి మామ. మన జాతర అంటే మనకే కదా మామ పండగ. అట్లా ఉండాలి మామ. నేను చెప్తున్నాను మామ, నీకు డ్యాన్స్ వెయ్యాలనుకుంటే వెయ్యు, ఊగాలని ఉంటూ ఊగా. అంతేగాని ఆడేమనుకుంటాడు ఈడేమనుకుంటాడు లవ్వడ మాత్రం అన్ని మాత్రం మాట్లాడుతూ. కానీ జాతర మాత్రం మన జాతర మనకి వేరే లెవెల్ ఉండాలి. ఎప్పుడుకో చేసుకుంటాం మామ. అప్పుడు మనం వెయ్యాలి మామ డ్యాన్స్. తప్పు లేదు, చెదగొట్టాలంతే మామ.